ఎందుకంటే స్వామి రామ అని ఒక గొప్ప యోగి ఉన్నాడండి. స్వామి రామ హిమాలయాల్లో అద్భుతమైన జీవనాన్ని గడిపిన మహాయోగి, ఆజన్మ బ్రహ్మచారి. 1925లో పుట్టారు, 1996లో పరమపదించారు. ఆయన జీవిత చరిత్ర చదవండి. లివింగ్ విత్ హిమాలయన్ యోగీస్, హిమాలయ పరమ గురువులతో జీవనము అని తెలుగులో ఉంది, రామకృష్ణ మఠంలో దొరుకుతుంది. చాలా గొప్ప యోగి. ఆయన తాను చూసినటువంటి ఒక యోగి వృత్తాంతం చెబుతారు. అన్నీ వదిలేసేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు, ఒక అడవుల్లోకి, వేరే అడవుల్లోకి, వింజ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా బతకాలి. ఇక ఈ చీమల దూరంలో చిట్టడవులో, కాకుల దూరంలో కాడడవులో ఏకాంతంగానే బతుకుతున్నాడు. అక్కడికి ఏదో నెలల్లో ఆయన జీవనం బాగానే గడిచింది. రాలని పళ్ళేవో తింటున్నాడు. ఆ జంతువులన్నీ కూడా సఖ్యంగా ఉన్నాయి. ఏది ఆయన ఏం చేయదు. ఎందుకంటే విశ్వమంతా ఒకటే శరీరం అని గ్రహించాడు ఆయన. అటువంటిప్పుడు ఆ పురులు, సింహాలన్నీ ఆయన శరీరంలో భాగాలు అవుతాయి. మన శరీర అవయవాలు మనకి ఎప్పుడు హాని చేయవు కదా. మనం నిద్రపోతే మన పళ్ళు మన నాలుకను కొరికేస్తాయేమో అని ఎప్పుడైనా భయపడ్డామా? లేదే, సుఖంగా పడుకున్నాం. మనం అనుకోకుండా మన వేలు మన కన్ను పొడి చేస్తుందేమో అని ఎప్పుడైనా అనుకున్నామా? ఎందుకని ఏ నమ్మకంతో పడుకున్నాము? మన శరీర అవయవాలు మన శరీరానికి హాని చేయవు, చేస్తే ఇతరులకు చేస్తాయి ఆ నమ్మకమే కదా. అలాగే విశ్వం విష్ణువు, విష్ణు సహస్రం చదివినవాడు విశ్వమంతా ఒకటే శరీరం అని భావించినవాడు, అది శ్రీ మహావిష్ణువు శరీరంగా భావించినవాడు, తనను కూడా అందులో భాగంగా భావించినవాడు దేనికి భయపడడు. ద్వితీయాద్వై భయం అంటే అర్థం అది. రెండవది ఉంది అనుకోవడం వల్లే భయం కలుగుతుంది. విశ్వమంతా ఒకటే శరీరము అంటే భయం ఎలా అవుతుంది? అప్పుడు మన శరీరంలో పాము ఒక అవయవం, తేలు ఒక అవయవం, సింహం ఒక అవయవం, అలాగే ఈ శరీరం కూడా ఒక అవయవం. ఈ జ్ఞానం పొందడం కష్టమైనా పొంది తీరాలా వద్దా? ఐఐటి ర్యాంక్ పొందడం కష్టమే, కానీ చచ్చి చెడి పొందడం లేదా? ఎల్కేజీ కుర్రాడు 25 మార్కులు తెచ్చుకోవడం కూడా వాడి వయస్సు కష్టమే, కానీ వాడిని చంపేసి 25కి 25 వచ్చేలా చేయడం లేదా? ఈ కృషి ఆత్మజ్ఞానం కోసం చేయలేమా? దేశం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. స్వార్థం లేకపోతే దేశం ఎందుకు బాగుండదండి? స్వార్థం కారణంగానే నాశనమైంది. నల్లధనాన్ని పట్టివ్వడం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు వాళ్ళ ధనాన్ని వాళ్ళు బయట పెట్టరు కదా. స్వార్థం లేనివాడు బయట పెడతాడు, తను తప్పు చేశాన్ని ఒప్పుకుంటాడు. ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే 100 ఇబ్బందులు. అందరూ మళ్ళీ నల్లధనం దాచుకున్న వాళ్ళే గుళ్ళు కడతారు, మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు, ప్రసంగాలు పెట్టిస్తారు, హాయిగాను మాకు సత్కారాలు చేస్తారు. మాకు అంతకంటే సిగ్గులు లేవు. వారు వేసిన దండలు వేసుకుంటాం. వారు దాచేశారు, చాలా నొక్కేశారని మాకు తెలుసు. అయినా మాకు కావాల్సిన మాకు వారేస్తారుగా. ఇంకా ఎక్కువైతే మేము నొక్కేస్తాం. అందుకే ప్రపంచంలో ఎంతమంది జ్ఞానులు ఎన్ని విషయాలు చెప్పినా నిష్ఫలం ఎందుకు అవుతున్నాయి అంటే చెప్పేవాడికే చిత్తశుద్ధి లేదు. వేదిక మీద చెప్పేది ఒకటి, వెనకాల చేసేది ఒకటి. వేదిక మీద వైరాగ్యం, వెనకాల వైకుంఠ భోగాలు. ఇక్కడ రావాలి మార్పు. అందుకే నేను ఎలా ఉంటే నిజంగానండి ఆయన అలా గడుపుతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చేట్టు ఇప్పుడు 1 నెల అయ్యాక, స్వామి ఇంత అడవుల్లో, ఎందుకంటే ఆయన ఏదో వ్యాపారస్తుడు అలా వెడుతున్నాడు, సార్థబాహులు అంటారు ఆ రోజుల్లో, వెళ్ళి అలా చూశాడు. ఇంత అడవుల్లో మీరున్నారు మహానుభావులు, నిజంగా నీకెందుకు నువ్వు వెళ్ళిపోయా అన్నాడు ఆయన. కాదని కూర్చున్నాడు. ఏదో 2 అరటిపళ్ళు పెట్టాడు. ఈ పూటకి నేను తెచ్చాను, నేను కృతార్థులను అవుతానని బతిపాలి. పాపం వాళ్ళకి ఏముండకపోయినా జాలి ఉంటుంది. ఫోన్లో బాధపడుతున్నాడని తిన్నాడు. ఇక అక్కడి నుంచి ఈయన పక్క ఊళ్ళో ఉన్నవాడు కావచ్చు బహుశా, అక్కడి నుంచి రోజు ఏదో తేవడం మొదలెట్టాడు. వేరుశెనగ గుళ్ళు, పుట్నాలు, శనగపప్పులు ఏవో తేవడం మొదలెట్టాడు. ఏదో బతిమాడడం. కానీ విసుక్కోలేక, సన్యాసి కోపం కూడా పనికిరాదు కాబట్టి ఈయన తినడం మొదలెట్టాడు. ఇలా విచిత్రంగా 1 నెల చేసరికి ఆయనతో ఒక అనుబంధం పెరిగిపోయింది. అంటుకోవడం అంటే అదే జిగురు. ఇంకా అక్కడ కూర్చుని సాయంత్రం 5 అయ్యేసరికి నేను వచ్చాను, ఇంకా రాలేదని చూడడం మొదలెట్టాడు. ఆయన వచ్చాడు. తర్వాత నేను చాలా పేదరికంలో ఉన్నానండి అన్నాడు ఒకసారి. అదేమిటయ్యా, ఏవో శనగపప్పును వేరుశనక్కాయలు అవి ఏముందండి, మా ఇళ్లలో చాలా మామూలు విషయాలండి. ఇలాంటి మహాయోగులు ఏదైనా కాస్త నన్ను అనుగ్రహించాలి, పిల్ల జల్లతో ఉన్నాను, 10 మంది సంతానం అన్నాడు. పాపం ఈయనకి జాలేసి తన యోగశక్తిని ఉపయోగించి ఏమన్నాడంటే గడ్డల్లోంచి ఒక వెంట్రుక పీకిచ్చాడు. ఇచ్చి దీన్ని మీ ఇంట్లో గూట్లో పెట్టుకో, ఇంకేం పూజలు ఏం చేయక్కల, గూట్లో పెట్టు, చాలా చెదిరిపోకుండా చూడు, గాలికి ఎగిరిపోకుండా నీకు ఐశ్వర్యం వస్తుందన్నాడు. మనం సాధారణంగా ఎలాంటివి వినగానే ఏమంటే వెంట్రుక మహత్యం కాదు. అర్థం చేసుకోవాల్సిన విధానం అది కాదు. యావత్ భూమండలం మీద ఉండే ఐశ్వర్యం అంతా మహాయోగికి వెంట్రుక మొక్కతో సమానం. అది అర్థం చేసుకోవాలి కథ వినగానే. వెంట్రుక్కే అంత బలం ఉంటే మొత్తం యోగిని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈ దరిద్రపు ఆలోచన వద్దు. ఇదే మనకు వచ్చే ఆలోచన, ఇదే ఎంతసేపు. అమ్మవారికి 1 పువ్వు పెడితే అంత ఫలితం ఉంటే 1,00,000 పూలు పెడితే శిక్ష అయిపోయింది అమ్మవారికి. అమ్మవారికి కనపట్ల ఆ పూల మధ్యలో. పూలలో పురుగులు ఉంటాయి మనకు తెలియదు. ఆ పూలన్నీ మన మీద పోసి ఎవరైనా పడుకోండి చూస్తాను. ఒక్కరిని పడుకోబెట్టి ఆ పూలు పోసేయండి, మొత్తం ఒక పూట ఉండమనండి వాళ్ళని, ఎన్ని పురుగులు వాళ్ళని కుట్టేస్తాయో. నిజంగా అమ్మవారు విగ్రహం కాదు, అమ్మవారు అంటే మనం ఇవి చేయించాలండి. 1,00,000 చేమంతులు అవసరమా అండి?
పైగా అందులో మళ్ళీ గొప్ప నేను వేసిన చామంతి పువ్వు పాదాల మీద పడింది, నేను వేసిన కుడి చేయి మీద పడింది. ఈ అహంకారం పోనప్పుడు చామంతులు దేనికి? సీమంతం చేసుకోక. ఇదంతా అహంకారం కోసమే. నేను చేశా, మేము వాళ్ళు 1,00,000 చేస్తే మేము 1,00,000 చేసాం. మొత్తం మీద పూల తోటలన్నీ నాశనమైనాయి, భూమి అందమంతా పోయింది, పర్యావరణం నాశనమైంది. మన ఆధ్యాత్మికత ఇంతే, ఈ స్థాయి దాటది ఇది. పైగా ఈ స్థాయి ఇలా క్రమంగా చేస్తూ ఉంటే ఎప్పటికి రావట్లా, ఎన్నేళ్ళు చెబుతున్నా రావట్లా, చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు. ఎందుకంటే ఇది బాగుందండి, దీంట్లోంచి బయటపడరండి. జ్ఞానం పొందడం అంటే చాలా కష్టం, అది అన్నీ వదిలేయాలి. ఇవన్నీ బాగున్నాయి, ఊరికే కోసుకురావడం పారేయడం బాగున్నాయి. జిల్లేడు పూలతో పూజ చేస్తే మొత్తం జిల్లేడంతా నాశనం, దేవుడి మీద పారాడు. ఈ జిల్లేడంతా దేవుడి మీద పడితే దేవుడు ఏమవుతాడండి? ఆయన ఒక మనిషి అనుకుని ఆలోచించండి. మన మీద 10 జిల్లేడు పూలు పడితే మనం భరించగలం ఆ పాలు, ఆ వాసన, అదంతా దేవుడు ఎలా భరిస్తారండి? దేవుడు మనిషి అనుకుంటున్నావా, దేవుడు అనుకుంటున్నావా, బొమ్మ అనుకుంటున్నావా? ఏదో ఒకటి తేల్చాలి కదా. బొమ్మ అనుకుంటే ఇది ఫలించదు. దేవుడు అయితే చాలా ఆలోచించాలి. మనిషి అయితే అసలే భరించలేడు. మన మీద జిల్లేడు పూలు పడితే మనం భరించగలం. ఒక పువ్వు పర్వాలా, ఒక 1000 పూలు పడితే మనకి ఈ బల్క్ ఆలోచన బాగా ఎక్కువ. అందుకని వెంట్రుకి పాపం ఈయనకి ఎంత ప్రమాదం కలిగిందంటే, ఒక్క వెంట్రుకు బట్టి అక్కడ పెట్టుకోవయ్యా అంటే, ఈయన ఐశ్వర్యాన్ని వెంట్రుక మొక్కగా భావించిన మహానుభావుడి దగ్గర నేనున్నాను, నాకు ఐశ్వర్యం ఎందుకని ఆయన ఆలోచించడం మానేసి ఆ వెంట్రుకను పట్టుకెళ్ళి గూట్లో పెట్టుకుంటే ఆయనకు ఐశ్వర్యం పట్టింది నిజంగానే. దాని మహత్యం, దాని వెంట్రుక మహత్యం కాదు, యోగ మహత్యం. అది యోగశక్తి మహత్యం పట్టింది. వెంటనే ఊరుకోలేడుగా, గొప్ప నాకు ఫలానా యోగ్యారు, ఆయన నన్ను అనుగ్రహించాడు, నిజంగా గొప్ప, ఇదో గొప్ప. ఇంకా ఈ ప్రచారం దాంతో ఒక నెల్లాళ్లలో ఊళ్ళో వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళు కొన్ని 100 మంది రకరకాల సమస్యలతో ఈయన దగ్గరికి వచ్చి గడ్డం మీద ఉండే వెంట్రుకలన్నీ పీకి బారేస్తే మొత్తం గడ్డం అంతా నెత్తూరుమయమై తట్టుకోలేక కుళ్ళిపోయి పుళ్ళైపోయి పారిపోయాడు అక్కడి నుంచి యోగి. స్వామి రామ జీవిత చరిత్ర చదవడం తెలుస్తుంది. మహాయోగుల్ని మనం ఎంత మట్టిగడ్డలను చేస్తున్నాం మన కోరికలతోటి. ఆ గడ్డంలో ఏదో ఉంది, వెంట్రుకలు లేదు. వెంట్రుకల్లోనూ ఏముండదమ్మా, ఆయన యోగశక్తి ఆయన సంకల్పంలో ఉండేది. ఆయన గడ్డం వెంట్రుక పీకినా, నెత్తి మీద వెంట్రుక పీకినా, చొక్కాకుండే ఓ దారం పీకినా, దేనికైనా ఉంటుంది అది. ఆయన మనస్సు, అది ఆ మనస్సు శరీరంలో ఉంది కాబట్టి, ఆ మనస్సు పోతే ఈ శరీరానికి కూడా ఏముండదు అక్కడ. ఆ మనస్సుని, ఆ తత్వాన్ని, ఆ యోగాన్ని మనం సాధించేయాలి. కానీ ఆ వెంట్రుక మొక్కను పట్టుకెడిస్తే, వెంట్రుక కోసం యుద్ధాలు చేసిన పిచ్చాళ్ళు కూడా ఉన్నారు దేశంలో, ప్రపంచంలో. వెంట్రుకు పోయిందని యుద్ధాలు ఏకంగా. వెంట్రుకలు అంత గొప్ప పోతాయా? చూసుకోమన్నట్టు బోడు వెంట్రుకలు ఉన్నాయి దేశంలో. అసలైన యోగశక్తిని అర్థం చేసుకోవడం మనసు వెంట్రుకలోనే వెదురు గొట్టాలు పట్టుకుని వేలాడడం ఇలాగే ఉంటుంది. అందుకే నేను ఇలాగే పాపం ఈ ప్రహ్లాదుడికి కనిపించినటువంటి అజగర మహర్షి కూడా ఇలా ఉంటే నన్ను చంపేస్తున్నారయ్యా, మనిషిగా ఉంటే బాధ, కొండ చిలువ రూపంలో ఉంటే నా జోలికి రారేవారు. ఎలా మనం ఎంత బాధపడుతున్నామండి మహాయోగుల్ని నిజంగా.